ఫస్ట్ అయితే షాలో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఇలా పన్నీర్ ముక్కలైతే స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలనమాట. ఇలా వేసుకొని చాలా స్మూత్‌గా ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత కారం, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోకి మనము పల్లీలు, నువ్వుల పొడి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇందులోకి ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ని కట్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ కస్తూరి మేతి అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే మనం ఉడికించుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.